Okay, now so you can see this example, Amma. So what is this example is all about is it's like మనకి ఒక లిస్ట్ కనుక ఉంటే లిస్ట్ లో వచ్చేసి హౌ డు యూ సార్ట్ ద లిస్ట్. సో మనకి అంతకు ముందు మెథడ్ చూసాం కదా, సార్టెడ్ అని చెప్పేసి, గుర్తుంది కదా? మాట్లాడండి. ఓకే, సో ఈ సార్ట్ మెథడ్ వచ్చేసి అప్లై చేస్తే నన్ను నాకు అన్ని వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లో వచ్చేసి వస్తుంది నన్ను. బేసికలీ యువర్ సార్ట్ మెథడ్ విల్ సార్ట్ యువర్ నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, రైట్? ఓకేనా? మాట్లాడండి. సో దాన్ని మనం మామూలుగా వచ్చేసి బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది నాన్న. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యువర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ కనుక అనుకుంటే దానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి నాన్న. సో ఆ 2 టెక్నిక్స్ వచ్చేసి ఏంటి అంటే, ఒకటి వచ్చేసి నాకు వచ్చేసి తెలుసు కదా, ఇది ఏమంటాము, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, తర్వాత వచ్చేసి మనం వచ్చేసి స్టెప్ పెడతాం కదా. మాట్లాడండి. ఓకే నాన్న, సో ఆ వాల్యూ వచ్చేసి నేను -1 ఇచ్చాను అనుకోండి నాన్న. ఓకే, సో యువర్ లిస్ట్ విల్ బి ఇన్ రివర్స్ ఆర్డర్ నాన్న. దట్ ఈస్ వన్ మెథడ్ యాక్చువల్లీ హౌ టు గెట్ యువర్ లిస్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, రైట్? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇది నమ్స్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్ లో 2 కోలన్స్ పెట్టేసి థర్డ్ వాల్యూ -1 పెట్టడం నేను. అలా కాకుండా డైరెక్ట్ గా సార్ట్ మెథడ్ లో కనుక చేయాలి అని అనుకుంటే, సో నమ్స్ డాట్ సార్ట్ అని చెప్పి పెరాంథసిస్ లో రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని రాశాం అనుకోండి నాన్న. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో యూ విల్ గెట్ ద లిస్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ నాన్న. ఏం చేయాలి? సార్ట్ మెథడ్ లో పారామీటర్ కింద రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టాలి నాన్న, రైట్? ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు ఏం చూస్తున్నారు? ఆన్లైన్ కంపైలర్ సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. So I have taken this list na actual ga. Okay, 10, 2, 5, -3, 67, 34 అని చెప్పి తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, వాంట్ టు అప్లై మై సార్ట్ మెథడ్. సో ఎల్ డాట్ సార్ట్ అని చెప్పేసి అప్లై చేస్తున్నాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు ప్రింట్ మై లిస్ట్. సో ప్రింట్ ఓకే లిస్ట్ ఇన్ సెండింగ్ ఆర్డర్, రైట్ నాన్న? అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నా నేను వచ్చేసి సింప్లీ నేను వచ్చేసి నా ఎల్ ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. నేను చూస్తున్నారమ్మా, లిస్ట్ నాకు అసెండింగ్ ఆర్డర్ లో వచ్చిందా రాలేదా? So your all the elements are arranged in ascending order. Okay, now what I want to do is I want to see my list in descending order nana. దానికి ఒక టెక్నిక్ వచ్చేసి, సో ప్రింట్ మెథడ్ వేసుకుని మనం ఇక్కడ సో లిస్ట్ ఇన్ సో డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి పెట్టుకున్నాను నాన్న. ఇక్కడ ఏం రాయాలని చెప్పాను నేను పారామీటర్ కింద, లిస్ట్ ఆఫ్ 2 colons -1 అన్న, రైట్? -1 గుర్తుంది కదా, ఏమంటాము దాన్ని? దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది, థర్డ్ పారామీటర్. గుర్తుందా ఎవరికన్నా? ఏనా? హలో, ఉన్నారా? మా వాయిస్ వినిపిస్తుందా? మీరు ఇలా మాట్లాడుకుని ఉంటే నాకు అసలు మీరు వింటున్నారో లేదో కూడా తెలీదు. చెప్పండి. Okay, you are looking for the name of that third parameter, right?
తర్వాత చూడొచ్చు, పర్లేదు. మీరు చూడండి నాన్న. Did we get the list in descending order? ఏమా? Yes, sir. ఓకే, సో ఇలా ఓకే, నాకు వచ్చేసి ఇలా లిస్ట్ ఆఫ్ కోలన్ -1 వాడొద్దు అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకేమని చెప్పాం నాన్న వచ్చేసి దేర్ ఇస్ అనదర్ వే ఇస్ డాట్ సార్ట్ చేయమని చెప్పాం నాన్న. రివర్స్ ఈక్వల్స్ టు చెప్పాలి 2 నాన్న, రైట్? ఇదిగోండి కోడ్ మార్చాను నాన్న, చూస్తున్నారు కదా. వచ్చిందా? ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ నేను కామెంట్ పెడుతున్నాను చూడండి. మీరు ఇందాక ప్రీవియస్ అవుట్పుట్ అనుకుంటారేమో, అదిగో రివర్స్ దానికి కామెంట్ పెట్టేశా. రెండింటికి ఏమొచ్చిందన్న? అసెండింగ్ ఆర్డర్ అన్న అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది, డిసెండింగ్ ఆర్డర్ అన్న అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది. వై? మనం ఏం చేయలేదు, ఎందుకు ఇది కామెంట్ లో పెట్టా, రైట్? ఇది కూడా ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను చూడండి. నౌ ఐఎమ్ రన్నింగ్ మై ప్రోగ్రామ్. సో యూ కెన్ సీ దట్ లిస్ట్ ఈస్ ఇన్, చెప్పండి. Descending order, sir. Descending order or list వచ్చేసి నువ్వు రివర్స్ చేస్తావు, రైట్? యా, వెరీ గుడ్. సో దట్స్ అ థింగ్ నాన్న, రైట్? ఓకే నాన్న, సో దట్స్ అ వన్ యూస్ఫుల్ ఆపరేషన్ ఆన్ ద లిస్ట్ నాన్న. సార్ట్ ని వచ్చేసి మనము అలా వాడుకోవచ్చు, రైట్? దెన్ ఏమంటాము, అపెండ్ కి అలాగే వచ్చేసి ఎక్స్టెండ్ కి వచ్చేసి తేడా. ఓకే, ఒకసారి ఇలా చూడండి నాన్న. అపెండ్ అంటే ఏంటి నాన్న? అపెండ్ అంటే ఏంటి? Adding element at the end of the array. Very good. And adding element at the end of the array, right? ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే ఈ అపెండ్ కి నేను ఎక్స్టెండ్ కి రెండింటికి వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి ఏమి కనిపించదు నాన్న. ఇక్కడ చూడండి, మామూలుగా చూస్తున్నారు కదా. నాకు అయితే అపెండ్ అయితే తీసుకెళ్లి లిస్ట్ ని లిస్ట్ లాగా పెడుతుంది నాన్న వచ్చేసి, లైక్ దిస్. అపెండ్ అని చెప్తున్నాను నేను. దీనికి నేను 200, 300, 400. List after append. Just removing this so that మీకు better clarity వస్తుంది. ఓకేనా? సో లిస్ట్ లో వచ్చేసి నేను ఇనిషియల్ కింద తీసుకున్నాను, ఎలిమెంట్స్ కూడా తగ్గిస్తున్నాను చూడండి. 1, 2, 3, 4 ఈజీగా ఉండడానికి పెడుతున్నాను అన్న, రైట్? నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, దానిలో 1, 2, 3, 4 ఉంది నాన్న. తర్వాత ఇంకొక లిస్ట్ ని తీసుకొచ్చి అపెండ్ చేస్తున్నాను. ఆ లిస్ట్ లో ఏమన్నాయన్నా 200, 300, 400 ఉన్నాయి. సో నేను రన్ చేస్తాను అనుకోండి. సో చూడండి నాకేమైంది ఏనన్నా? ఏమైంది చెప్పండి. 1, 2, 3, 4 తో పాటు 5th ఎలిమెంట్ కింద సబ్ లిస్ట్ వచ్చి యాడ్ అయింది. లిస్ట్ మొత్తం యాడ్ అయింది, ఇండివిజువల్ ఎలిమెంట్స్ కాదు. చూస్తున్నారా మీరు? దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లిస్ట్, రైట్? Yes, sir. Yes, sir. ఓకే నాన్న, అది ఇండివిజువల్ ఎలిమెంట్ కింద యాడ్ కాలేదు నాన్న, ఒక లిస్ట్ లాగా యాడ్ అయింది, రైట్? ఇప్పుడు ఇది చూడండి నాన్న, ఎక్స్టెండ్ అని కొడుతున్నా. ఎక్స్టెండ్ సేమ్ అలాగే ఇస్తున్నాను వచ్చేసి నేను 200, 300, 400. ఓకే, ఇవి వాల్యూస్ ఇంకోటి మారుద్దాం ఉండండి. 20, 30, 40, రైట్? ఇదేంటిది ఆఫ్టర్ ఎక్స్టెండ్. Okay, Nana, so you can see the difference, Nana. Can you observe the difference here?
ఏమా Also as this and also ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా యాడ్ అయ్యాయి. యా వెరీ గుడ్ నాన్న. సో దట్స్ ద డిఫరెన్స్ నేను వచ్చేసి అప్ అండ్ కనుక నేను కనుక యూజ్ చేస్తే ఒక లిస్ట్ ని ఇస్తే లిస్ట్ మొత్తాన్ని తీసుకెళ్లిపోయి నాకు ఒక ఎలిమెంట్ లా కూర్చోపెడుతుంది నాన్న. సో ఇట్ లైక్ నెస్టెడ్ లిస్ట్ లాగా కనిపిస్తుంది. అదే నేను ఎక్స్టెండ్ కి ఒక లిస్ట్ లాగా ఇస్తే ఆ లిస్ట్ ని లిస్ట్ లాగా కాకుండా ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా తీసుకెళ్లిపోయి యాడ్ చేస్తుంది నాన్న, రైట్? సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఎక్స్టెండ్, రైట్? డిఫరెన్స్ అర్థమైందా లేదా? Yes, sir. ఓకే, వెరీ గుడ్. సో అది నాన్న, రైట్? ఇక్కడ చూడండి నాన్న ఒకటి, రైట్? ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఈ ఒకటి వచ్చేసి లాస్ట్ ఇది చూడండి నాన్న, ఇది ఓకే, ఇది అయితే ఇందాకలాగా జస్ట్ షో యూ దట్. ఓకే, ఇలా ఉంది కదా. ఈ అప్ ఎండ్ కి ఇది లిస్ట్ తీసేస్తున్నాను. లిస్ట్ తీసేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ మై స్ట్రింగ్, దట్స్ మై నేమ్, రైట్? దీన్ని కామెంట్ లో పెట్టేస్తున్నాను, దీన్ని కామెంట్ లో పెట్టేస్తున్నా. ఓకే నాన్న. సో అప్ ఎండ్ అంటే ఏమవుతుంది, బేసిక్ గా ఏమవుతుంది నాన్న, 1 2 3 4 తో పాటు సీను వెళ్ళి కూర్చోండి స్ట్రింగ్ మొత్తం, రైట్? ఏమా? సో ఇప్పుడు నేను ఎక్స్టెండ్ దగ్గరికి వస్తున్నాను నాన్న. ఎక్స్టెండ్ కి నా పేరే ఇచ్చాను సీను, రైట్? తర్వాత ప్రింట్ చేస్తున్నా లిస్ట్ ఆఫ్టర్ ఎక్స్టెండ్ అని చెప్పి. సో మీరు చూడొచ్చు అవుట్పుట్, రైట్? ఏముంది నా అవుట్పుట్ వచ్చి అప్ ఎండ్ అయితే స్ట్రింగ్ ని స్ట్రింగ్ లాగా తీసుకెళ్లి యాడ్ చేసింది. ఎక్స్టెండ్ మాత్రం వచ్చేసి ఏం చేసింది నాన్న, ఇండివిజువల్ క్యారెక్టర్ ని తీసుకుని ఇండివిజువల్ క్యారెక్టర్ ని తీసుకెళ్లి యాడ్ చేసింది నాన్న, రైట్? సో సీను విడగొట్టి ఎస్ ఈ ఎన్యూ ని వాల్యూస్ లాగా పెట్టింది. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ఇలా చూద్దాం నాన్న. నేను సీను తీసేస్తున్నా. సీను తీసేసి ఐ వాంట్ టు జస్ట్ గివ్ అ నంబర్ 1 2 3 4, రైట్? ఇది హైలైట్ చూసారా, కింద ఏమొచ్చింది నాన్న, యు గాట్ ఎ టైప్ ఎర్రర్, రైట్? ఎస్ సార్. ఓకే నాన్న. టైప్ ఎర్రర్ వచ్చేసి ఏంటంట, Integer object is not iterable. ఇంటిజర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరబుల్ అంటే అర్థం ఏంటి, ఎక్స్టెండ్ మెథడ్ కి నేను ఏమి ఇవ్వాలి అని అంటే ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని ఇవ్వాలి నాన్న. ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక లిస్ట్ లాగా ఇవ్వాలి, ఒక లిస్ట్ లాగా, రైట్? లేకపోతే ఒక స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. ఎందుకు, లిస్ట్ లో అయితే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, స్ట్రింగ్ లో అయితే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి నాన్న, రైట్? వింటున్నారా? అదే నేను ఇక్కడ అపెండ్ మెథడ్ ఇస్తున్నాను చూడండి. అపెండ్ కి సీను తీసి 1 2 3 4 ఇచ్చాను నాన్న. అపెండ్ కి చూడండి, అపెండ్ ఏం చేసింది అన్న, నేను ఫస్ట్ అపెండ్ కి 1 2 3 4 ఇచ్చాను. అవుట్పుట్ అప్డేట్ అయిందా మీకు? నో సార్. అవలేదా? ఇప్పుడు దాకా నేను చెప్పినవి కనిపించినాయా? ఈ అవుట్పుట్ అప్డేట్ అవ్వలేదు సార్. ఇది అవ్వలేదు, ప్రీవియస్ అన్ని అయినాయి, రైట్? ఎస్ సార్. సో లిస్ట్ లో 1 2 3 4 ఉంది. లిస్ట్ కి నేను అపెండ్ చేశా ఎవరిని, 1 2 3 4 నంబర్ ని, అంటే 1234. అపెండ్ మెథడ్ ఏం చేసింది నాన్న, తీసుకెళ్లి 5th ఎలిమెంట్ కింద పెట్టింది 1234 ని, రైట్? ఏమా? అదే నేను ఎక్స్టెండ్ కి కూడా ఇచ్చా 1234 ని, కానీ ఇదేం చేసింది, ఇట్ గివ్ మీ టైప్ ఎర్రర్.
వాట్ ఈస్ సేయింగ్ 1 2 3 4 అన్నది ఇటరబుల్ కాదు, నాకు ఇటరబుల్ ఆబ్జెక్ట్ నువ్వు ఇంటిజర్ ని ఇవ్వద్దు అని చెప్తుంది నేను. సో ఎక్స్టెండ్ మెథడ్ కి ఏమి ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ద ఇటరబుల్ ఆబ్జెక్ట్, నాట్ అ సింగిల్ ఇంటిజర్ నంబర్. దీన్ని ఇలా లిస్ట్ లాగా పెట్టి ఇలా 1 కామా రైట్ 2 కామా 3 కామా అని పెట్టామనుకోండి, నేను అప్పుడు తీసుకుని ఇండివిజువల్ ఎలిమెంట్స్ కింద తీసుకెళ్లి పెట్టేస్తుంది మనకి, రైట్? అర్థమైందా? గైస్ చెప్పండి. అదే నేను స్ట్రింగ్ లో పెడుతున్నాను చూడండి 1 2 3 4, అప్పుడు కూడా పెడుతుంది నన్ను. ఎందుకు స్ట్రింగ్ లో అయితే ఒక్కొక్క క్యారెక్టర్ ని విడగొట్టుకుంటది, స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ. లైక్ వింటున్నారా? ఇప్పుడేమి ఇచ్చాను నేను? అప్డేట్ అయిందా? టప్పులు ఇచ్చారు సార్. టప్పులు ఇచ్చాను నేను, రైట్? సో ఒక స్ట్రింగ్ కానీ ఒక లిస్ట్ కానీ ఒక టపుల్ కానీ ఆల్ దీస్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్, రైట్? అంటే ఒకదాని తర్వాత ఒకదానికి ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. సో అందుకని చెప్పేసి వాటిని విడగొట్టి ఒక్కొక్క వాల్యూ ఇస్తుంది నన్ను యాడ్ చేసింది. అదే వెన్ ఐ కమింగ్ టు దన్ ఇంటిజర్ వాల్యూ సింగిల్ వాల్యూ లాగా ఇచ్చి అందులో ఈవెన్ దో దేర్ ఆర్ సో మెనీ నంబర్స్, ఇంటిజర్ ఈజ్ నథింగ్ బట్ అ సింగిల్ నంబర్, రైట్? అది 1 2 3 4 లాగా తీసుకోకుండా 1234 లా తీసుకుంటుంది కాబట్టి 1234 లాగా, రైట్? సో ఇట్స్ సేయింగ్ దట్ అది ఇటరబుల్ ఆబ్జెక్ట్ కాదు, నాకు ఇవ్వద్దు అని చెప్తుంది. సో ఎక్స్టెండ్ మెథడ్ కెనాట్ టేక్ నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఇంటిజర్ వాల్యూస్. గాట్ మై పాయింట్? ఉన్నారా? మాట్లాడట్లేదు. ఓకే నాన్న. సో దట్స్ థింగ్ నాన్న వచ్చేసి. సో అందుకని చెప్పేసి ఇక్కడ రాసాను చూడండి కింద, ఇంటూ ఫ్లోట్ బూలియన్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఎక్స్టెండ్ మెథడ్, ఓన్లీ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్, రైట్? ఓకేనా? ఏనా? ఓకే సార్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? లిస్ట్ కాంప్రహెన్షన్స్. Very good, Nana. So we came into one of the important concept in list, that's called list comprehensions. List comprehensions. So ఇది చాలా చాలా యూస్ఫుల్ Nana వచ్చేసి. Okay. So what is this is actually is, it is a kind of a shorter way of a syntax Nana. ఎప్పుడు when we want to create a new list based on some kind of a values, నేను ఒక లిస్ట్ ని తయారు చేద్దామని అనుకుంటున్నా. నా దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ లిస్ట్ ని నేను వచ్చేసి ఏం చేద్దాము అనుకుంటున్నానంటే తక్కువ లైన్స్ తో వచ్చేసి నేను క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. వచ్చేసి తక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ తో లిస్ట్ ని. వింటున్నారా? గైస్ వినండి. Yes sir. So how I can do that? Okay. So దీనికి బేసిక్ గా వచ్చేసి ఎలా ఉంటుంది సింటాక్స్ అంటే లిస్ట్ కాంప్రహెన్షన్ కి. సో see here the syntax. List equals to, you need to write some expression in the sense a plus b, a minus b, a star b, a star star n, right? వింటున్నారా? Yes sir. జస్ట్ వెయిట్ ఎ సెక్. పెన్ పని చేయట్లేదంటే ఓకే. సో ఇక్కడ ఉంది కదా నాన్న ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏం రాసుకోవచ్చు నేను? ఇలాగే ఏ స్టార్ బి, లేకపోతే ఏ ప్లస్ బి, లేకపోతే ఏ స్టార్ స్టార్ ఎన్. ఆల్ ఆర్ ఎక్స్ప్రెషన్స్, రైట్? ఓకేనా? స్క్రీన్ అప్డేట్ అవ్వలేదు సార్. అయింది అయింది సార్, ఇప్పుడు అయింది. అయిందా? ఓకే.
Okay, Nana, A star B, A plus B, A star star N. So those kind of expressions, Nana, you can use them. అలాగే లిస్ట్ కాంప్రహెన్షన్ లో మనం ఏం చేస్తాము, ఒక ఫర్ లూప్ వాడతాం నాన్న. ఫర్ ఇది లూప్ వేరియబుల్ అన్నమాట. ఫర్ తర్వాత ఉన్నది లూప్ వేరియబుల్. ఇన్ అని ఏం చేయాలి, ఐ షుడ్ గివ్ ఎ సీక్వెన్స్, రైట్? సీక్వెన్స్ అంటే ఏంటి నాన్న? వాట్ డు మీన్ బై సీక్వెన్స్? Sequence, any sequence can be a string, sequence can be a list, sequence can be a tuple, sequence can be a range function, right? Yes, sir. Okay, very good. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ లిస్ట్ అదేమంటారు, కాంప్రహెన్షన్ కాకుండా నార్మల్ గా నేను లిస్ట్ ని వచ్చేసి ఎలా క్రియేట్ చేయాలి. సమ్వన్ ఆస్క్డ్ మీ టు క్రియేట్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5. అంటే ఏంటి, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, తర్వాత 16, తర్వాత 25, రైట్? Yes, sir. సో దీన్ని నేను ఎలా చేస్తాను, బేసిక్ గా ఎలా చేస్తాను నేను అని అంటే, ఇదిగో ఇక్కడ చూడండి నాన్న. సో ఏం చేస్తున్నాను నేను, లిస్ట్ ని ఒక ఎంటీ లిస్ట్ కింద తీసుకుంటున్నాను ఇనిషియల్ గా, రైట్? ఏమీ పెట్టలేదు అంటే అంతే కదా, మాట్లాడండి. Yes, sir. ఇదిగోండి ప్రింట్ ఎల్ అంటున్నాను నేను, ప్రింట్ ఎల్. ఇవన్నీ తీసేస్తాను. ఏం ప్రింట్ అవుతుంది అన్న స్క్రీన్ మీద నాకు, ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్, రైట్? Yes, sir. సో అంటే ఎందుకు అది, because there is no element in my list, right? Yes, sir. సో ఇప్పుడు నేను వచ్చేసి నా ఎలిమెంట్స్ ని తీసుకెళ్లి పెడదాం అనుకుంటున్నా లిస్ట్ లో. వచ్చి ఏం చేయొచ్చు, నేను ఫర్ లూప్ రాసుకుంటున్నా. ఐ ఓకే, ఇన్ రేంజ్ ఫంక్షన్ రాస్తున్నా. రేంజ్ 1 నుంచి 5 వరకు వాల్యూస్ పెడదాం అనుకుంటున్నాను అన్న. నేను ఏమి ఇవ్వాలి రేంజ్ ఫంక్షన్ కి? 1 to 6. 1 to 6 ఇవ్వాలి, రైట్? 1 to 6. సో ఐ వాంట్ టు add every element, right, to my list. So ఏం చేస్తా, l dot append అంట, append. ఓకే నాన్న, సింపుల్ గా వచ్చేసి నేను ఇలా అని చెప్పేస్తా, అయిపోయింది అంతే. తర్వాత నా లిస్ట్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎల్ అని చెప్పి, రైట్ మా? Yes, sir. అదే ఇక్కడ ఎవరిని యాడ్ చేయాలి, అప్పెండ్ కి ఐని పెడుతున్నా. ఓకేనా? సో నాకు రేంజ్ ఫంక్షన్ 1 నుంచి 5 వరకు ఇటరేట్ అవుతుంది. నాకు ఏం వెళ్తుందన్న 1 2 3 4 5 వెళ్ళి, రైట్ అమ్మా? Yes, sir. ఇప్పుడు నన్ను ఏమన్నారు, యాక్చువల్ గా లిస్ట్ లో నంబర్లు వద్దు, నంబర్ల యొక్క స్క్వేర్లు పెట్టండి అన్నారు. నంబర్ యొక్క స్క్వేర్స్. స్క్వేర్స్ అంటే ఏం చేస్తానన్నా, నేను వచ్చేసి పవర్లు కదా, స్టార్ స్టార్ 2 పెడతా, స్టార్ స్టార్ 2, సో దట్ 1 square, 2 square, 3 square, 4 square, 5 square, right? Update అయిందా అవుట్పుట్? Yes, sir. సో అంటే ఏంటి నన్న, నేను నా నంబర్లకి ప్రతి ఐ వాల్యూని స్క్వేర్ చేసి నా లిస్ట్ లో పెట్టి లిస్ట్ ని ప్రింట్ చేశాను. ఇది నార్మల్ గా. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేశాను, ఒక ఫర్ లూప్ వాడాను, ఒక రేంజ్ ఫంక్షన్ వాడాను, అలాగే అపెండ్ మెథడ్ వాడాను, ఐ స్క్వేర్ అదే ఐ స్టార్ స్టార్ 2 అనుకున్నాను. అప్పుడు అవన్నీ వెళ్ళి ఫైనల్ గా నేను ప్రింట్ చేశాను. ఇది నార్మల్ గా నన్ను స్క్వేర్స్ పెట్టమంటే. అర్థమైందా? ఓకేనా? ఏ ఫాస్ట్ గా చెప్పండి, అప్డేట్ అయిందా లేదా? ఇప్పుడు చూడండి నాన్న, లిస్ట్ కాంప్రహెన్షన్ అయితే ఎలా రాస్తాను నేను. లిస్ట్ కాంప్రహెన్షన్ చూడండి, లిస్ట్ కాంప్రహెన్షన్ లో ఏమేమి పెట్టాలని చెప్పాను, ఎక్స్ప్రెషన్ రాయాలి, ఫర్ లూప్ రాయాలి, రైట్? సో సింపుల్ గా ఏం చేయొచ్చు నాన్న, నేను వచ్చేసి ఇవన్నీ వచ్చేసి నాకు ఇంకేమీ అవసరం లేదు. వాట్ ఈస్ దిస్ లిస్ట్ క్రియేట్ చేయటము, ఇవన్నీ వచ్చేసి ఇది తీసేస్తాను. ఫర్ ఐఎన్ రేంజ్ కదా, ఈ అపెండ్ మెథడ్ కూడా తీసేస్తున్నాను నేను, రైట్ నాన్న? I'm just removing all these things, right? సో లిస్ట్ కి వచ్చేసి నేను లిస్ట్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ లో పెడుతున్నాను నాన్న, రైట్?
ఇదిగోండి స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టా. ఏం రాశాను నేను? ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 వరకు రాశాను. ఫర్కి ముందు ఏముండాలని చెప్పాను అన్న? Expression. ఎక్స్ప్రెషన్ అన్న. అంటే నువ్వు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసావో ఆ ఎక్స్ప్రెషన్ రాసే అయిపోయింది. ఏంటది? ఐ స్టార్ రైట్. సో ఐ స్టార్ 2 ఫర్ ఐ ఇన్ ద రేంజ్ 1,6 అయిపోయింది. L ఈక్వల్స్ టు. So you got your list, right? So no need of for loop, no need of append method, no need of a empty list creation. Direct గా list equals to అని చెప్పేసి నీకు అందులో ఎలిమెంట్స్ ఎలా కావాలో అవి ఫర్ ఐ ఇన్ ద రేంజ్ అని చెప్పి రాస్తే అయిపోయింది నాకు. రైట్? అర్థమైందా? Yes, sir. సో